ప్రపంచాన్ని ఇప్పుడొక ఫీవర్ పట్టుకుంది. అదే గోల్డ్ ఫీవర్. బంగారం ధరలు చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి, పాత రికార్డులన్నీ బద్దలైపోతున్నాయి. అయితే ఇది కేవలం అంకెలగారడి కాదు. ఈ పెరుగుదల వెనుక మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద మార్పు దాగి ఉందన్నమాట. ఈ విశ్లేషణలో ఆ మార్పుకు కారణమైన అసలు శక్తులేంటో తెలుసుకుందాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, $4,400. ఇది ఒక ఔన్స్ బంగారం ధర. అసలు నమ్మగలమా? ఇది కేవలం రికార్డులు బద్దలు కొట్టడం కాదు, ఏకంగా ఒక కొత్త చరిత్రను సృష్టించడం. ఈ ఒక్క సంఖ్య వెనుక మనం అర్థం చేసుకోవాల్సిన కథ చాలా పెద్దదే ఉంది. ప్రముఖ ద్రవ్య నిపుణుడు జిమ్ రికార్డ్స్ ఏమంటున్నారంటే, పార్టీ ఇప్పుడే మొదలైందని, అంటే ఈ పెరుగుదల ఇక్కడితో ఆగిపోయేది కాదని, మనం చూస్తున్నది రాబోయే పెద్ద మార్పులకు ఒక ఆరంభం మాత్రమే అని ఆయన గట్టిగా చెబుతున్నారు. సరే, మరి అసాధారణమైన పెరుగుదలకు కారణమేంటి? అసలు ఎందుకిలా జరుగుతోంది? దీని వెనక ప్రధానంగా 3 బలమైన శక్తులు పనిచేస్తున్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది, ఇంకా చెప్పాలంటే అన్నింటికన్నా ముఖ్యమైన శక్తి, అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న నిర్ణయాలు. వాళ్లు త్వరలోనే వడ్డీ రేట్లను తగ్గిస్తారనే బలమైన అంచనాలున్నాయి కదా, అవే ఈ పెరుగుదలకు ప్రధాన ఇంధనంలా పనిచేస్తున్నాయన్నమాట. మార్కెట్ భాషలో దీన్నే ఫెడరల్ రిజర్వ్ పివెట్ అంటారు. ఇక్కడ లాజిక్ చాలా సింపుల్. వడ్డీ రేట్లకు బంగారానికి మధ్య ఒక విచిత్రమైన సంబంధముంది. ఎప్పుడైతే బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తాయో అప్పుడు మన సేవింగ్స్ మీద, బాండ్ల మీద వచ్చే రాబడి తగ్గిపోతుంది. ఆ సమయంలో ఎలాంటి వడ్డీ ఇవ్వని బంగారం కూడా చాలా ఆకర్షణీయమైన పెట్టుబడిగా కనిపిస్తుంది. అందుకే దానిమీద డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది. ఇక రెండవ శక్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు. అవును, మనం వింటున్నది నిజమే. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు పోటీపడి మరీ బంగారాన్ని కొంటున్నాయి. డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే ఆలోచనతోనే ఈ భారీ కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఏకంగా 36,000 టన్నులు! ఊహించుకోండి ఎంత పెద్ద మొత్తమో! ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులన్నీ కలిసి ఇన్ని టన్నుల బంగారాన్ని తమ ఖజానాల్లో నిల్వచేశాయి. అంతేకాదు, గత 3 ఏళ్లుగా ప్రతి ఏటా 1000 మెట్రిక్ టన్నులకు పైగా కొంటున్నాయి. అంటే 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే డబుల్ స్పీడ్లో కొంటున్నాయన్నమాట. ఇక్కడే అసలు ట్విస్టుంది. ఇప్పటివరకు ప్రపంచంలో రెండవ అతిపెద్ద రిజర్వ్ ఆస్తిగా యూరో ఉండేది. కాని ఇప్పుడు దాన్ని వెనక్కి నెట్టి బంగారం ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. నంబర్ 1 స్థానంలో ఇంకా డాలర్ ఉన్నప్పటికీ బంగారం ఇలా రెండో స్థానానికి రావడమనేది ఒక చారిత్రాత్మక మార్పుకు సంకేతం. ఇక మూడవ శక్తి మన చుట్టూ ఉన్న ప్రపంచం. అంటే ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినా, ఆర్థిక వ్యవస్థలు అస్థిరంగా మారినా అందరికీ గుర్తొచ్చే ఏకైక సురక్షితమైన ఆస్తి బంగారమే. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ డేవిడ్ టేట్ చెప్పిన మాటలు వింటే ఈ విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రభుత్వాలు విపరీతంగా అప్పులు చేయడం, విచ్చలవిడిగా ఖర్చులు పెట్టడం వల్ల వాటిపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం తగ్గిపోతోంది. ఆ అపనమ్మకమే ప్రజలను, పెద్ద పెద్ద సంస్థలను బంగారం వైపు నడిపిస్తోంది. సరే, ఇదంతా ఇప్పటి కథ. మరి భవిష్యత్తు సంగతేంటి? నిపుణులు వేస్తున్న అంచనాలు వింటే మనకు మైండ్ బ్లాక్ అవడం ఖాయం. చూడండి, ప్రస్తుత ధర సుమారుగా $4,400. కానీ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ ఏమంటున్నారంటే అది $6,000లకు ఈజీగా వెళ్తుందంటున్నారు. ఇక ఎడ్ యార్డెనీ, జిమ్ రికార్డ్స్ లాంటి వాళ్లైతే ఏకంగా $10,000 మార్కును టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ $10,000 అంచనాపై జిమ్ రికార్డ్స్ ఎంత నమ్మకంతో ఉన్నారో చూడండి. ఆయనేమంటున్నాడంటే 2026 చివరికల్లా బంగారం $10,000లకు చేరినా నేను ఏమాత్రం ఆశ్చర్యపోవును అని అంత గట్టి నమ్మకంతో ఉన్నారన్నమాట. అయితే ఈ ధరల పెరుగుదల కేవలం పెట్టుబడిదారులకు సంబంధించిన విషయమా? కాదు, అస్సలు కాదు. ఇది మనందర్నీ ప్రభావితం చేసే విషయం. దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. కాబట్టి మనల్ని మనం వేసుకోవాల్సిన అసలు ప్రశ్న ఇదే. మనం చూస్తున్నది కేవలం బంగారం ధరల పెరుగుదలేనా, లేక దీని వెనుక ప్రపంచవ్యాప్తంగా ఇంకేదైనా పెద్ద మార్పు సంభవిస్తుందా? అందుకే బంగారాన్ని ఎప్పుడూ సేఫ్ హెవెన్ అసెట్ అంటారు. అంటే సురక్షితమైన ఆస్తి అని. ఒక రకంగా చెప్పాలంటే మనకొక రక్షణ కవచం లాంటిది. ఆర్థిక సంక్షోభమొచ్చి మార్కెట్లన్నీ కుప్పకూలుతున్నా సరే, ఇది మాత్రం తన విలువను నిలబెట్టుకుంటుంది, కొన్నిసార్లు పెంచుకుంటుంది కూడా. అనాదిగా బంగారం ఇదే పాత్రను పోషిస్తూ వస్తోంది. కాబట్టి మనం ఫైనల్గా అర్థం చేసుకోవాల్సిందేంటంటే బంగారం ధర అనేది కేవలం ఒక సంఖ్య కాదు,
అది ప్రపంచ భయానికొక కొలమానం లాంటిది. ప్రభుత్వాల ఆర్థిక విధానాలపై నమ్మకం పోతోందనడానికి అదొక నిదర్శనం. డాలర్ ఆధిపత్యం నుంచి ప్రపంచం మెల్లగా బయటపడటానికి చూస్తోందనడానికి అదొక సంకేతం. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ అస్థిర ప్రపంచంలో స్థిరత్వం కోసం జరుగుతున్న ఒక పెద్ద అన్వేషణకు అది ప్రతిరూపం. చివరిగా ఈ ఒక్క ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ బంగారమే సమాధానమైతే మరి ఈ ప్రపంచం ఇంతలా వెతుక్కుతున్న ఆ అసలు ప్రశ్నే ఏమై ఉంటుంది? బహుశా ఆ ప్రశ్న మన అందరి భవిష్యత్తు యొక్క స్థిరత్వం గురించినేమో.